దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున మనం ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. అందును బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున నిజంగా ప్రతి దినము దేవుని వాగ్దానములో పాలు పొందుతున్న మనము దేవుని చేత ఆశీర్వదించబడిన వారం. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. నిజంగా ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పించే దేవుడు. అందుకే నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపెదను అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. 91వ కీర్తన అంతా మనకు వాగ్దానం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు అని ఉంటది. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని చాటున మనం నివసించగలిగితే చాలు. దేవుని మాట వినగలిగితే ఎన్ని దీవెనలు ఉన్నాయో దేవుని వాక్యములో ప్రియులారా మనం గ్రహింప సఖ్యము గాని ఆ 91వ కీర్తన అంతా కూడా మనకు వాగ్దానమే ప్రియులారా. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని రాయబడింది. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడవ పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చూసారా, దేవుని వాగ్దానము ఎంత గొప్పదో ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుకుందో మనం ఒకసారి ధ్యానం చేస్తే మనకు అర్థమైద్ది. దేవుని వాగ్దానాలు చాలా గొప్పవి ప్రియులారా. నిజంగా ఆ కీర్తన భాగం అంతా మీరు చూసుకోండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటాడు. నువ్వు కనులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుని అంటాడు. అంతేకాదు, నువ్వు నాగుంబాములను, కొదుమ సింహమును, భుజంగములు అనగదొక్కెదవు అని చెప్పి అప్పుడు అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గనపరిచెదను. దేవుని సంఘమా, నిజంగా దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనయో ఈ ఉదయకాలమున మనం గ్రహించగలగాలి. శ్రమలో నేను అతనికి తోడయిందును అని అంటాడు ప్రియులారా. నిజంగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, నేను శ్రమలో నేను అతన్ని విడిపించి గొప్ప చేసెను, దీర్ఘాయువు చేత తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. చూసారా, ఒక్క దేవుణ్ణి ప్రేమించే మనసు మనకుంటే ఇన్ని వాగ్దానాలు మన పక్షానున్నాయి. కనుక 91వ కీర్తన మనందరికి వెల్నోటెడ్గా ఉండాలి. ఆ మహోన్నతుని చాటున నివసిద్దాం, ఆ సర్వశక్తి నీడన విశ్రమించుదాం, మన అనేక తెగుళ్ళ నుంచి, వేటకాని ఊరు నుంచి విడిపించబడదాం. ఎటువంటి పరిస్థితులు మనకు సంభవించినా యేసు మన పక్షము నుండి మనం నడిపిస్తాడనడానికి ఎటువంటి సందేహం లేదు. కనుక ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఈ దినమంతా మనం ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీవు మా పట్ల చేసిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించునని చెప్పావు తండ్రి. నా రక్షణ నేను అతనికి చూపిస్తానంటున్నావు, శ్రమలో తోడైంటానంటున్నావు. ఆయన మా ప్రభు దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచునని చెప్పినావు తండ్రి. నీకు వందనాలు. అది ఎంత గొప్పది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన వేటకాని ఊరిలో నుండి విడిపిస్తానని చెప్పినావు. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతానన్నావు. మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం, పోషిస్తున్న విధానం, నడిపిస్తున్న విధానం, జీవింపజేస్తున్న విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ వాగ్దానం మా జీవితంలో జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు విన్నటువంటి వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేసి మీరు దీవించబడి వారు కూడా దీవెన పాత్రులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.